అడిగింది అక్షరాల నేల నిన్ను రమ్మని, జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకొమ్మని, తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని చూపించునులే నీలో దాగున్న ప్రతిభని. నిశ్శబ్దమై కూర్చున్నది నీవు లేవని, తను తలుస్తుంది అక్షరాల సంతకాలని. ఎదిగే తరం ఏదని బడి వెతికనే మరి, అడిగింది అక్షరాల నేల నిన్ను రమ్మని, జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకొమ్మని, తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని చూపించునులే నీలో దాగున్న ప్రతిభని. తొలి పొద్దులోనే వినబడే ఓ కమ్మని పిలుపై, మోగిందో బడి గంట పక్షుల పలుకై, తరతరాలు తన ఎదపైన ఈ జగమంతా, నడవడికను నేర్పిందో మన జీవితమంతా. పాఠాన్ని వింటే ఏర్పడలే గొప్ప వేదికై, మన కనుల ముందు కదలాడిన దృశ్యం. ఈనాడు మన సూర్యగడ్డ అదృష్టవశాత్తు విశేష ముఖ్య అతిథి అందశ్రీ గారు తరం ఏదని బడి వెతికనే మరి, అడిగింది అక్షరాల నేల నిన్ను రమ్మని, జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకొమ్మని, తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని చూపించునులే నీలో దాగున్న ప్రతిభని. श्रीदत्ती साहब की क्या तारीफ करो, उनकी तंजीम को मैं लगभग 20 साल से जानता हूँ। यही अल्लाह का नेक बंदा है जिन्होंने न सिर्फ सुजापे बल्कि अतराफ वगना देहातों के अंदर, मदारिस के अंदर, यहाँ तक कि स्कूल बिल्डिंगों के अंदर गरीबों लड़कियों के स्कॉलरशिप के मामले में जो काम किया, हम उस पर फख्र करते हैं। పాఠశాల మనకు నేర్పిందో బతుకుల సిద్ధం, వేల కుటుంబాల భవిష్యత్తును రాసిన సత్యం, దేశ భవితవ్యం నీపై ఆధారపడ్డది. పాఠశాల సమావేశంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి కూడా వారి ఫ్యామిలీ ఇట్లా స్వచ్ఛత సంస్థలను చేయడం, సహాయం చేయడం అనేది నిజంగా వారిని అభినందించదగ్గ విషయం. మనిషి పుట్టడం గొప్ప కాదు, పెరగడం గొప్ప. మందిని ముంచి పెరగడం గొప్ప కాదు, మంచిని పంచి పెరగడం గొప్ప. మనిషి తనంతట తాగి మీరు గొప్పని గొప్ప చెప్పుకోవడం గొప్ప కాదు, 10 మంది గొప్పగా అతని గురించి గొప్ప చెప్పడం గొప్ప. అందులో నాకు ఇప్పటికీ డౌట్ వస్తుంది, అసలు స్ప్రింట్ ఇండియా ఏంటి, ఈ పటేల్ శ్రీధర్ రెడ్డి ఏంటి, మేరీల్యాండ్ అగ్రిల్యాండ్ మండలానికి డౌట్ వచ్చి రమేష్ రెడ్డి గారు రక్షణ ఒక ఆయన వచ్చినాం నా దగ్గర వ్యక్తి సాధ్యాల పటేల్ రాజశేఖర్ రెడ్డి గారు బ్రదర్ అంట స్ప్రైట్ ఇండియాకి పెట్టినట్టుగా ఆలోచించాడు. స్ప్రైట్ ఇండియా స్ప్రైట్ ఇండియా అదే స్ప్రైట్ రాజధాని స్ప్రైట్ రాజకీయ చాలా మందికి వాటి స్ప్రైట్ ఇండియా తెలియదు. స్ప్రైట్ ఇండియా అంటే సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్. దట్ ఈస్ ద అబ్రివేషన్, ఎడ్యుకేషన్ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్, ప్రమోషన్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్. ఆ ఐడియా రావడమే అతని గొప్పతనం, ఐడియా రావడమే గొప్పతనం. వాళ్ళకి తెలుసా, ఈ భారతదేశంలో అర్బన్ ఇండియా పిల్లలు ఎడ్యుకేషన్ దూరంగా ఉన్నారు, రాబోతున్నారు. ఇలా హంగర్ ఇండెక్స్ భారతదేశానికి తెలుసా, ఇలా హంగర్ ఇండెక్స్ అంటే మీకు ఆకలి ఎంత ఉంటుంది, న్యూట్రిషన్ ఎంత ఉంటుంది, అనీమియా ఎంత ఉంటుంది. మరి 150 కంట్రీ తీసుకుంటే 105 పొజిషన్ ఇండియా. మనం చాలా గొప్ప చెప్పుకున్నాం.
ఇవాళ డెవలప్మెంట్ గా మన ఇండియా మొత్తం థర్డ్ పొజిషన్ వస్తుంది, సెకండ్ పొజిషన్ వస్తుంది. అది గొప్పతనం కాదు, 100 ఇండియన్స్ తగ్గాలి, పర్యావరణ ఇన్కమ్ పెరగాలి. ఇవాళ ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఒక రూరల్లో ఎందుకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఒక విలేజ్కి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, ఒక వీళ్ళందరికీ ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ మనిషి జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి ఒక సునీతారెడ్డి ఆలోచనకి దండం పెట్టాలని వచ్చిన ఆలోచన. ఇలాంటి ప్రోగ్రాం ఆయన చేసిన కార్యక్రమాలు చూస్తుంటే మన ముద్దశ్రీ రాసిన పాట మాయను పోతున్నాడన్న మనిషి వాడని మనిషి కాదు, ఆయన ఒక ఋషి. శ్రీధరెడ్డి ఒక ఋషి, ఆలోచన రావాలంటే ఒక ఋషి. అంటే ఎక్కడ కూడా స్వార్థపూరితంగా లేకుండా 100% సెల్ఫ్లెస్, 100% సెల్ఫ్. ఈజ్ ద మోస్ట్ డిజర్వ్డ్ క్యాండిడేట్ ఫర్ ది స్పేస్ స్టేషన్. నేను చెప్పిన సూర్యాపేటలో నాకు గుర్తున్నంత వరకు ఇంత నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తి నేను ఒక శ్రీధరెడ్డిని చూస్తున్నాను. మనం ఎంతోమంది దాని చేస్తా, నీకు కూడా చేస్తా, నీకు కూడా దాని చేస్తా కానీ నాకు కూడా స్వార్థం ఉంటుంది. నన్ను మంచి చూడాలి, నన్ను ఇది చూడాలి, నాకు ఉంటుంది. కానీ ఆ వ్యక్తి కాదు, నారాయణ వ్యక్తి కాలేదు. అభినందన సభ కార్యక్రమం మన అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ వాళ్ళు మరి శ్రీధర్ రెడ్డి గారు చేస్తున్న సోషల్ సర్వీస్ను గుర్తించి ఈరోజు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి గణేష్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేము పిలవగానే ఎంతో బిజీగా ఉండి కూడా ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి రావాలనే ఉద్దేశంతో ప్రపంచం గర్వించదగ్గ కవి, తెలంగాణ తల్లి ముద్దుబిడ్డ, లోక కవి అయిన అందశ్రీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలైన రామూర్తి గారికి, శంకర్ గారికి, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ ప్రముఖులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ దేశం అభివృద్ధి జరగాలి, సమాజం అభివృద్ధి జరగాలంటే విద్య ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా పేద వర్గాలకు చెందిన ప్రజలందరూ కూడా తమ పిల్లల్ని బాగా చదివించుకుంటే ఆ విద్య ద్వారానే గుర్తింపు కానీ సంపద కానీ వస్తుందనే ఉద్దేశంతో నా సిద్ధాంతాన్ని నమ్మి ఈరోజు స్ప్రెడ్ ఇండియాను స్థాపించి ఈరోజు విద్యా వ్యాప్తి కోసం కృషి చేస్తున్నారు శ్రీధర్ రెడ్డి గారు. పటేల్ శ్రీధర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి అనొచ్చు కదా. సంపాదించిన మేధాతో సంపాదించిన పటేల్ శ్రీధర్ రెడ్డి తన పుట్టిన నేలకు, తన పుట్టిన నేల పేదలకు, బడులకు. నాకు ఇవాళ ఇంతసేపు మాట్లాడినప్పుడు ఎక్కువ ఇన్వాల్వ్ది బడే తన సేవ. ఈ దేశం కల్చర్ గుడి కూడా అవుతుంది కదా, గుడి కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే కమ్యూనిస్టుల కంచుకోట ఇది. చుట్టుముట్టు సూర్యపేట, నట్ట నడుమ నల్లగొండ ఇద్దరిని కానీ ఎంత ప్రయోజనం చేసింది. నిజంగా వాళ్ళ తరఫున కాదు కానీ ఈ మట్టి తరఫున మీకు ఒకసారి దండం పెట్టనా. ఎందుకంటే మీరు కనుక ఈ రూపం ఇవ్వకపోతే వీళ్ళ పట్టేలు గిరి పైసలు కూడా కలవదు. ఒక్కడో కానీ కంటికే కలనాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఇలాంటి మనుషులు ఉన్నప్పుడు నాకు ఇలాంటి వాళ్ళు ఈ నేల ఔన్నత్యాన్ని కోరుకున్నప్పుడు నా కవిత్వం ఎందుకు పడలేదని. సూర్యపేట పురజనులు ఇంత వినమ్రతతో ఈ వేదికను ఇంత జయప్రదం చేస్తారని నిజంగా ఫస్ట్ దండమైన నీకు
చారిటీ చేయటము ఒక భాగం అయితే నిన్న డాక్టరేట్ డిగ్రీ తీసుకోవడం అనేది మరొక భాగము. ఈ రెండింటికంటే మించి ఈరోజు అందశ్రీ గారి మధ్యలో ఈ సన్మాన సభలు ఏర్పాటు చేసుకోవడం అనేది నా జన్మదిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను పోరెట్ని కాదు, మాటలు అలా వచ్చి మాట్లాడతానని. నేను పొలిటికల్ లీడర్ని కాదు, మాటలు అలా వచ్చి మాట్లాడతానని. నేను స్పీచ్ ఇవ్వటం చాలా తక్కువ. మరి నా డాక్టరేట్ డిగ్రీ వచ్చి కూడా సోషల్ సర్వీస్లో కాబట్టి సర్వీస్ అంటే మాట్లాడడం కాదు, పని చేయమని, పని చేయించమని. సో నా స్పెషాలిటీ కూడా సర్వీస్ చేయడం, చేయించడం. సో ఈరోజు మరి డాక్టరేట్ డిగ్రీ ఇచ్చాను కాబట్టి దాంట్లో నాకు చాలా బాధ్యత కూడా పెరిగిందని అనుకుంటున్నాను. ఇన్నటితో నాకు రెట్టింపు ఉద్యోగం వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక 10-20 ఏళ్ళు సేవలో నిమగ్నమై చేయాలని అనుకుంటున్నాను. ఈ 5-10 ఏళ్ళు నేను చేస్తూ మీరు కూడా నాతో సహకరిస్తారని కోరుకుంటూ ఈ సమాజ సేవకి, ఈ గ్రామాభివృద్ధికి కానీ దేశాభివృద్ధికి పాల్పడతారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దేశం బాగుపడాలంటే మనం పెద్దగా చూస్తాం. అది ఎట్లా సాధ్యమవుతుంది? ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందినప్పుడే మన కుటుంబం బాగుపడుతుంది. ప్రతి కుటుంబం బాగుపడినప్పుడే గ్రామం బాగుపడుతుంది. ప్రతి గ్రామం బాగుపడినప్పుడే దేశం బాగుపడుతుంది. ఫస్ట్ మొదలు నేను చదువుకోవాలి, నేను సెటిల్ కావాలి, నేను నిజాయితీగా పట్టాలని కోరుకుంటాను. ఆ తర్వాత నా ఫ్యామిలీ కూడా నిజాయితీగా పట్టాలని కోరుకుంటాను. నేను ఇంకా వేరే వాళ్ళకి ఆదర్శంగా ఉండాలని అనుకుంటాను. అలాగే నా ఫ్యామిలీ కూడా వేరే కుటుంబాలకు ఆదర్శంగా ఉండాలని అనుకుంటాను. అలాగే ఒక గ్రామం బాగుపడినప్పుడు మన గ్రామం కూడా వేరే గ్రామాలకి ఆదర్శంగా ఉండాలి. అలాగే మన దేశం బాగుపడినప్పుడు మన దేశం కూడా మిగతా దేశాలకి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాను. నిలిపింది ఈ సమాజంలో గొప్ప స్థానమై, సీకట్ల ఉన్న పల్లెల అక్షరపు కాగడై, వాంఛను గిరి బందయ్యిందో నిన్ను చేరాక, నేనన్నది తెలిసిందో బలపం పట్టాక, ఎదలో అల్లుకున్నది అక్షరదండ, ప్రతి అడుగులోన నిలిసిన ఈ చదువుల జెండా, ఎదిగే తరం విలువలే పడికున్న ఎజెండా, అడిగింది అక్షరాల నేల నిన్ను రమ్మని, జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకొమ్మని, తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని, చూపించునులే నీలో దాగున్న ప్రతిభని, నిశ్శబ్దమయ్యి కూర్చున్నది నీవు లేవని, తను తలుస్తుంది అక్షరాల సంతకాలని, ఎదిగే తరం ఏదని బడి వెతికనే మరి, అడిగింది అక్షరాల నేల నిన్ను రమ్మని, జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకొమ్మని, తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగు